తరఫున కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వచ్చిన మన పాత చిన్ననాటి గురువు అయిన ఆదినారాయణ గారి చేతుల మీద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోద. మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే మనకి నా విద్యార్థులు మీరందరికీ ఈ కంప్యూటర్ని నేర్చుకునే ఆసక్తితో దీన్ని ప్రారంభించారు. చాలా సంతోషము, గర్వము. సంతోషం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం తన విద్యార్థులు చేస్తున్నప్పుడు ఆ గురువు పొందే ఆనందం అంతా ఇంత కదా. బహుశా సెప్టెంబర్ 14న మీ ఊళ్ళో నేను జాయిన్ అయ్యా. ఇలాంటి గొప్ప విద్యార్థుల్ని అర్థమైందా? నీకు ఉన్న అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. మీరు మంచి బాలలు కాబట్టి ఈ కంప్యూటర్ నేర్చుకుంటే మీరు డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మీకు జీవులు కూడా ఉన్నాయి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మీ ఒక కవళకి చూస్తే మీరందరూ కూడా మీ తండ్రులు పెట్టి ఉన్నతమయ్యే స్థానాన్ని కలుసుకోండి. ఎందుకంటే ఏదో మీరు నీరసంగా ఎందుకు వచ్చిందా ఈ బాధ అనే మొహం మీద కనపట్ల. నాకు ఆ శక్తి ఉంది. మీ నాన్నగారు చూసుకోండి, మీ మొహం చూడని నేను చెప్పగలను, అమ్మాయికైనా అబ్బాయికైనా. కానీ మీరు అలా లేదు. కుతూహలత, నేర్చుకోవాలనే కాంక్ష మీకు కనిపిస్తుంది. మీరు తప్పనిసరిగా మీరు నేర్చుకునే విషయంలో పూర్తి స్థాయిలో నిష్ణాతులు అవుతారని నేను మీకు మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నా ప్రశ్న మీకు ఇస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ అమ్మా నాన్న యొక్క ఆశీర్వాదంతో, ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మరి ఈ అంశంలో మీరు బాగా నిష్ణాతులు. మీరు చేసే సహాయ సహకారం సామాన్యం కాదు. మా తర్వాత నుంచి ఇలా మేమంతా చిన్న చిన్న సద్దనంతిని సముద్రాలు కొట్టి పరిగెత్తి అడవరికి వచ్చేసాము. మీకు అలాంటి అవసరం లేదు. ఈరోజు ప్రతి వారు కూడా మీకు ఏర్పడతారు. దాన్ని మీరు బుద్ధికి కృషి చేస్తారని నేను మనసావాంచి కోరుకుంటూ మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నాను. సరే, అలాగే అభివృద్ధి ఈ ఎంఎఫ్ఓ మన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ దినదినాభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో నేను ఉన్నంతకాలం కూడా కేవలము ఈ ఊరికే కాకుండా కనీసము ఈ జిల్లా తరఫున అందరూ కూడా పైకి స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ నా విద్యార్థులు నాకు ఈ చూపించిన ఈ మమకారానికి నేను తన్మయత్వం చెంది మరొకసారి వారికి నా సంపూర్ణ ఆస్వాదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి సార్. ఓకే సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భావితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దాన్ని ఆపరేట్ చేయడానికి 2-3 మనుషులు ఉండేవాళ్ళు. అది కొంచెంచుకొని తగ్గించి ఏడకొచ్చింది. ఇప్పుడు సెల్ ఫోన్ లాగా మన చేతిలోకి వచ్చేసింది. అది కంప్యూటర్ అదంతా మీకు సబ్జెక్ట్లో వస్తుంది. ఇక్కడ మేమేం చెప్దామంటే మీకు మీ స్కూల్స్లో చెప్పేదానికంటే ముందే ఈ కంప్యూటర్ గురించి మీకు అవగాహన వస్తే, మీకు తెలిస్తే, మీ టీచర్ చెప్పేటప్పుడు మీరే టీచర్కి చెప్తా ఉంటారు. మీరే అది కాదండి ఇదంటే చెప్తారు. ఆ స్థాయికి మేము తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేశాం. ఈరోజు బాగా లేట్ అయింది కాబట్టి ఈరోజు ఇంతటితో ఆపేసి మీకు సెలవులు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పటి నుంచి డైలీ ఉంటుంది అనమాట. డైలీ మీకు ఒక ఆఫీస్లో వర్క్కి వెళ్తే చేసే పని అంతా నేర్పిస్తాం. అట్లాగే ఇంటర్నెట్ ఎలా వాడాలా, మెయిల్ క్రియేషన్ ఎలా చేసుకోవాలో ఇవన్నీ నేర్పిస్తాం. మీ సెలవులు అయిపోయేలోపు మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యేంత స్థాయిలో మీ స్టాండర్డ్స్ని మేము పెంచడానికి ఈ సమ్మర్ని ఉపయోగిస్తాం అనమాట. అందువల్ల ఎవ్వరు కూడా ఆబ్సెంట్ కాకుండా సమ్మర్ హాలిడేస్ అందరూ రండి. ఇంకా 2-3 కంప్యూటర్లు వస్తాయి. ఇంకా మన పిల్లలు చాలా లాభం ఉంటారు. వాళ్ళకి చెప్పండి. తర్వాత ఒక 2 బ్యాచ్లుగా చేస్తాము. డైరెక్ట్గా నోట్స్లు ఏముండవు, చదువుకొని అప్పచెప్తారు ఏముండవు. డైరెక్ట్గా కంప్యూటర్ మీద మీ చేతే చేపిస్తాము. అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మంచి సర్టిఫికేట్స్, ప్రైజెస్ అన్నీ ఉంటాయి. సో ఈరోజు లేట్ అయింది కాబట్టి ఇంతటితో ఆపేద్దాం. ఈరోజు ఏం చెప్పాను నేను, క్వశ్చన్స్ కూడా ఇచ్చాం ఇవ్వడానికి. ఇవాళ ఏం చెప్పాము, కంప్యూటర్లో భాగాలు మానిటరు, కీబోర్డు, నాతో చెప్పండి, మానిటరు, కీబోర్డు, మౌస్, సిపియు. సిపియులు ఏముంటాయి, మదర్ బోర్డు, ర్యామ్, రోమ్. ఇన్పుట్ డివైజెస్ ఏంటి, స్పీకర్స్. అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైజెస్ ఏంటి, వెరీ గుడ్. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు నెక్స్ట్ మళ్ళీ మనం మీకు ఇప్పుడు 23rd దాకా స్కూల్స్, అప్పటి నుంచి డైలీ ఉంటుంది. ఈవినింగ్ మార్నింగ్ అనేది డిసైడ్ చేస్తాము. అందరూ తప్పకుండా రండి, మంచిగా నేర్పిస్తాము, బాగుంటుంది, ఉపయోగించుకోండి. ఓకేనా?